రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎట్లుంటదంటే, సాధారణ ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందకూడదు. మేము పెద్ద పెద్దోళ్ళం మాత్రమే సంపాదించుకోవాలనుకుంటారు. ఆ సంపాదనకి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం అడ్డమైంది. ఏంటంటే, ఇదివరకు ఈ వ్యవసాయ భూమిని నాలా పన్ను కట్టేసేసి కన్వర్ట్ చేసుకోవాలంటే బోలెడు తతంగం. మామూలుగా దానికి డబ్బులు కట్టాలి, అదంతా కడతారు. కానీ రాజకీయ నాయకులతో రికమెండేషన్లు చేయించుకోవాలి, లంచాలు ఇచ్చుకోవాలి, కుప్పలు తెప్పలు ఇచ్చుకోవాలి, తిప్పడం ఇదంతా నడిచేది. ఆ ప్రాబ్లం ఏం లేకుండా లిమిట్‌ని మార్చేశారు. మార్చి పడేసేసి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు బాబు గారు. మంచి నిర్ణయమే. అయితే అది పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కష్టమైంది. కాబట్టి ఇప్పుడు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కలిసి మంత్రి నారాయణ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రారంభించారు. వ్యవసాయ భూముల్ని నివాస అవసరాలకి వినియోగించుకునేందుకు, కానీ కన్వర్షన్‌కి వినియోగించుకునేందుకు పట్టణాభివృద్ధి సంస్థలు అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, ఉడాలు, హడ్కోలు, గెట్కోలు ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇదే ఉడా ఇట్లాంటివి ఉంటాయి కదా. అట్లా అర్బన్ డెవలప్మెంట్ కుడాలు, తొడాలు ఇవి ఉన్నాయి కదా. అట్లాంటి అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో మాత్రమే 5 హెక్టార్ల భూ వినియోగ మార్పిడికి అనుమతించేలా చూడాలి అంటూ వీళ్ళు నారాయణని కోరుతున్నారు. నరిట్కో తరపున గద్దె చక్రధర్రావు వీళ్ళందరూ కలిసి సిఆర్డీఏ, విఎంఆర్డీఏ తదితర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థలో 5 హెక్టార్ల పరిధిని 2 హెక్టార్లకు కుదించడం అంటే చిన్న వ్యాపారులు కూడా బతకచ్చు అనమాట. కానీ అలా తీసుకున్న నిర్ణయం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతాయట. 2 హెక్టార్లు దాటిన లేఅవుట్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పాత విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వండి అని మంత్రి కోరారు. సిఆర్డీఏ పరిధిలోని ఫిరంగిపురం, అచ్చంపేట మండలాల్లో, అంటే ఇప్పుడు అమరావతి ఇదంతా కలిపి అన్నారు కదా చంద్రబాబు గారు, ఇక్కడ కొత్త లేఅవుట్లు, భవన నిర్మాణాలను డీసీఎంఎస్ పోర్టల్లో అనుమతించడం లేదని చెప్పారు. తాడికొండ, పెదకూరపాడు మండలాలతో పాటు రాజధానిలోని మరో 7 గ్రామాల్లో లేఅవుట్లకి అనుమతుల కోసం ఫీజులు చెల్లించిన పెండింగ్లో పెట్టారని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారం చర్యలు తీసుకోవాలని నరెట్కో అధ్యక్షుడితో పాటు కార్మిక ఉపాధ్యక్షులు వీళ్ళందరూ కోరారు. ఇక్కడ సమస్య ఆన్లైన్లో అప్పీల్ చేయండి అంటారు. అసలు సమస్య ఎక్కడ వస్తుంది? ఆ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తేనే చేస్తున్నారు వీళ్ళు, లేకపోతే చేయట్లేదు. అలా కాకుండా ఇస్తే కనుక వాయించి వదిలిపెడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి తృణమో, ఫణమో, స్థలమో ఏదో సమర్పించుకోవాలి. అది పరిష్కరించలేక పాపం ఇది అడుగుతున్నారు అన్నమాట.